అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు కన్యారాశి వారి గురించి తెలుసుకుందామంటే జూన్ 5వ తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి రేపటి రోజున వీరికి ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అలాగే చిన్న చిన్న పరిహారాలు, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఎవరైతే కొత్తగా కన్యారాశి వారు మన ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి గురించి పూర్తి తెలుసుకుందాం. కన్యారాశి వారి గురించి వారి యొక్క జాతక ఫలితాలు ఈరోజు నెల 5వ తేదీన గురువారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీరు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, అంతేకాకుండా చాలా నెమ్మదస్తులండి. ఏ విషయాన్నైనా సరే పైకి చూడడానికి చాలా ధైర్యంగా ఉన్న వాళ్ళ కనిపిస్తారు, కానీ చాలా నెమ్మదస్తులు. అలాగే ఏదైనా ఒక మాట చెప్పాలన్నా కానీ వీరి దగ్గర ఏదైనా ఉంది లేదని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతుంటారనమాట. అంతటి నిర్మలమైనటువంటి మనసు కలిగిన వారు, అంతేకాకుండా దయాగుణం కూడా వీరికి చాలా ఎక్కువనండి. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం చేస్తారు పేదలకు. అలాగే ఏదైనా కానీ అంటే ఫౌండేషన్ తరపున ఇలాంటివి ఏదైనా కానీ వీరికి చేతనైనంత కార్యక్రమాలు చేయడం కానీ ఇటువంటివి అంటే చాలా ఆసక్తి కూడా ఉంటుంది. అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతున్నా కానీ ఏదైనా సహాయం కోరి వీరి దగ్గరికి వస్తే మాత్రం ఆ సహాయం కోరి వచ్చిన వారికి వట్టి చేతులతో వెనక్కి పంపించకుండా తగినటువంటి మాట సహాయం కానీ లేదంటే ఏదైనా ఒక విషయం ద్వారా వారిని అయితే తృప్తి పెడతారు. అంటే వీరికి కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడం కానీ వారికి సంబంధించినటువంటి ఏదైనా సూరిటీ సంతకాల విషయంలో కానీ ఇలాంటివి ఏవైనా ధన సహాయం కానీ వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వ్యక్తులకి సహాయాన్ని అందించేటువంటి దయాగుణం, క్షమాగుణం వీరికి చాలా ఎక్కువ అనమాట. అంతేకాకుండా వీరికి ఏదైనా ఒక మాట అంటే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తాయి. అంతగా వీరైతే చాలా సున్నితమైనటువంటి మనసులని చెప్పుకోవచ్చు. అలాగే వీరు రేపటి రోజున చాలా ఇంట్రెస్ట్గా క్రీడల వైపు మగ్గు చూపిస్తారు. వీరికి చాలా రోజుల తర్వాత వీరి యొక్క పాత స్నేహితులు కలవడం కానీ లేదంటే ఉన్నత స్నేహితులతోటి క్రీడా రంగాలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనడం, అలాంటివి చేయడం వల్ల రేపు మీరు చాలా మంచిగా మనసు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. మీకున్నటువంటి టైంలోని బిజీ షెడ్యూల్లోని మీరు పనులు చేసుకుంటూనే వీరికి ఇష్టమైనటువంటి పనులు అయితే స్నేహితులతో చక్కగా పాల్గొంటారు. దీని ద్వారా మీరు కోల్పోయినటువంటి శక్తిని పుంజుకుంటారు. ఇక అలాగే డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా మీరు దాని పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోకండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి, కానీ డబ్బు మాత్రం శాశ్వతంగా ఉండదు. కొన్ని విషయాలు ఏంటంటే మీరు మాట అంటే మీ మాట మీరు మాత్రమే వింటారు. ఎవరైనా ఏదైనా చెప్తే అసలు వినరు. అది పెద్దలు కానీ చిన్నలు కానీ లేదా మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్నేహితులు కానీ మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి మాట చెప్పడం వల్ల మీరు ఆ మాటను విన్నట్టే వింటారు, కానీ దాన్ని అమలుపరచడం మాత్రం కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. ఇలా మీరు నిర్లక్ష్య వైఖరి వల్ల మీ తల్లిదండ్రులను అలాగే మీ బంధుమిత్రులను లేదంటే మీ శ్రేయోభిలాషులను ఇవన్నీ కూడా కొంచెం బాధ పెట్టేవారు అవుతారు. సంబంధించినటువంటి ఏదో ఒక మంచి మాట చెప్పడం వల్ల మీరు ఆ మాట విన్నట్టే వింటారు, కానీ దాన్ని అమలుపరచడం మాత్రం కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. ఇలా మీరు మీ నిర్లక్ష్యం వైఖరి వలన మీ తల్లిదండ్రులను అలాగే మీ బంధుమిత్రులను లేదంటే మీ శ్రేయోభిలాషులను ఇవన్నీ కూడా కొంచెం బాధ పెట్టిన వారు అవుతారు. అంతేకాకుండా వారి మనసులో కూడా ఆందోళన రేగెత్తించే విధానంగా మీ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఏదైనా వారు ఒక సలహా ఇచ్చినా కానీ లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వంటి చేయకండి. మీకు ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలనేటువంటి మంచి గుణం ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు కదండి. మన చుట్టూ ఉంటూనే మనతో ఏదో విధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే డబ్బుకు కావచ్చు, ఇలా అవసరానికి బట్టి రంగులు పూసుకుంటూ రంగులు మార్చుకుంటూ ఉంటారు. సరే ఇలాంటి వారు మన చుట్టూ ఉంటారు. మంచి వాళ్ళు ఏదైతే ఉంటారో అలాంటి వారు కూడా మన చుట్టూ ఉండడమే కాకుండా మనల్ని దెబ్బతీయాలని చెప్పి మన ఎదుగుదలను చూసి అలాగే మనం ఏదైనా బాధపడుతూ చూడాలని చెప్పేసి చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటంటే ప్రత్యేకంగా మేము ఇలాంటి వాళ్ళమని చెప్పి ఎవరు కూడా మొదటిపైన రాసుకొని మనతో ఉండరు. కాబట్టి మనమే వారిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. మీరేంటంటే మీ మంచి మనసుతో ఆలోచిస్తారు. అందరు కూడా నాలాగే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళు ఎలాంటి భేదాభిప్రాయాలు చూపించారని చెప్పి అనుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తులు ఉన్నటువంటి లోపల దాగినటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా బయటకు కనిపించవు కదండి. ఏదైనా మన వెనకాలే కనిపిస్తుంటాయి.
ఏదో ఒక విధమైనగా గోతులు తీయాలని చెప్పేసి సిద్ధంగా ఉండే వ్యక్తులు బోలెడు మంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం ఒక కన్నేసి జాగ్రత్తగా ఉండండి. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి నిర్ణయాలు కూడా వారి దగ్గర తీసుకోకండి, అలాగే చెప్పకండి. ఈ విషయాలు ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గంలో, స్నేహభ్రాషులు, స్నేహితులు ఇలా ఎవరైనా సలహా మీకు ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. లేకపోతే డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి మీ ఎంత కష్టం చేస్తే కానీ ఆ డబ్బు మీరు పొందలేరు. కాబట్టి డబ్బు అనేది ఇంట్లో కుటుంబ సభ్యులకు, అలాగే తల్లిదండ్రులకు, పెద్దలకు, పిల్లలకి ఇలా మీకు ఏదో విధానంగా మీకు అవసరమైనప్పుడు ఎవరు కూడా ఇచ్చేవారు లేరు. కాబట్టి కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సంబంధాలను పాడు చేసుకోకండి. ఎందుకంటే మనం మంచి కోరేవారు ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని అమలుపరచడం నేర్చుకోండి. మీ మంచి కోరేటువంటి మీ తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీరు కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది. దీని గురించి మీరు భరోసా కల్పించాల్సినటువంటి వారికి మీరు కొంచెం భరోసా కల్పిస్తే వారు కూడా మీరు ముందుకు వచ్చి మీకు అవసరమైతే చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. ఇలాగే రేపటి రోజున మీరు బయటికి వెళ్ళడానికి కూడా ఎక్కువగా మొగ్గు చూపిస్తారండి. కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా జీవిత భాగస్వామితో కావచ్చు, సరదాగా సినిమాకి వెళ్ళడం, లేదంటే బయటికి వెళ్ళి చక్కగా అందరితో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మంచిగా మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీ ఇద్దరి మధ్య ఘర్షణలు కానీ లేదంటే గొడవలు కానీ ఉండడం వల్ల ఈ రోజున వారితో బయటకు వెళ్ళడం వల్ల మంచి ప్రశాంతమైన వాతావరణం మీ ఇద్దరి మధ్య చోటు చేసుకుంటుంది. ఇక భాగస్వాములతో కలిసి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ రోజున మంచి రోజు. అందరూ కూడా లాభం పొందేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అయితే మరి మీ భాగస్వాములతో ఒకేసారి చేతులు కలపడం, అలాగే వారికి అన్ని విషయాలు ముందే తెలియజేయడం వల్ల కూడా మీకు ఏదో విధంగా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయండి. కాబట్టి వారితో భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక ఈరోజు ఏదో ఒక కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం అని మీకు సమయం కూడా కొంచెం వృధా కావచ్చు. కాబట్టి చుట్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు ఎంతవరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలో అంతవరకు టైం స్పెండ్ చేసి మీ పనులు మీరు చక్కగా చేసుకోండి. ఒకవేళ టైంకి మీ పనులు కాకపోవడం వల్ల కూడా రేపటి రోజున ఆ పని వాయిదా పడడం వల్ల మీలో తెలియనటువంటి ఒత్తిడి ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించండి. అలాగే అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి మీ సొంతం కాబోతుంది. మీరు ఎంతగా మంచి ఆలోచన చేస్తారు, మీ జీవిత భాగస్వామి కూడా మీ గురించి అంత అద్భుతంగా ఆలోచిస్తుంది. కాబట్టి మీ గురించి అంతగా ఆలోచించినప్పుడు మీరు కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం వల్ల వారు రేపటి రోజున మీ పట్ల ఎంతో మంచిగా ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో మీతో చాలా గౌరవప్రదంగా నడుచుకుంటారు. అంతేకాకుండా మీరు రేపటి రోజున చేయాల్సిన పనులు ఏంటి అంటే భైరవుడి యొక్క ఆలయం కనుక మీకు దగ్గరలో ఉంటే, భైరవాల దగ్గర లేకపోతే యంత్రం కనీసం శివాలనైనా కానీ రేపు మీరు పాలు ఇవ్వండి. అలాగే ఆ పాలు ఇవ్వడం వల్ల మీకు ఏదైనా కానీ అంటే దోషాలు కానీ ఉంటే అవన్నీ తొలగిపోతే ఆ పాలను మీకు ఇచ్చి అభిషేకం చేయించుకునేంత వీలు లేకపోతే కనీసం గుళ్ళో పూజారికి ఇచ్చినా కానీ కనీసం అభిషేకం చేయమంటే చేస్తారు. మీకు కావాల్సినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా వారితో చెప్పడం వల్ల మీ ప్రేమ చక్కగా అర్చన చేసి అభిషేకం లాంటివి చేస్తారు. ఇక అలాగే రేపటి రోజున మీరు కొత్తగా ఎవరైతే వ్యాపార రంగానికి తిరిగి పనులు మొదలు పెడతారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పాత స్నేహితులు కలుసుకుంటారు. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వారితో చాలా ఉత్సాహంగా ఆనందంగా రేపటి రోజున మాట్లాడడం కానీ వారితో టైం కానీ స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారనమాట. అయితే రేపు సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అయితే మీ ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా వృత్తిపరంగా ఏదైనా శుభవార్త వినాలని చెప్పి కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలను అంటే రేపు సాయంత్రం కానీ లేదా ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావడం కానీ ఇలాంటి శుభవార్త వినడం వల్ల మీలో తెలియనటువంటి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇక మీకు ప్రయాణాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. రేపటి రోజున మీరు గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే దక్షిణామూర్తి యొక్క ఆలయం ఉంటే చక్కగా సందర్శించరండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే సూర్య నమస్కారం చక్కగా ఉదయం సాయంత్రం వేళ అయితే ఇంట్లో చక్కగా పూజ చేసుకుని ఇంట్లో అయితే చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని కాసేపు ఒక 10 నిమిషాలైనా కానీ యోగా కానీ ధ్యానం కానీ చేసుకోవడం, మనసును ఆధ్యాత్మిక పరంగా మీ మనసును కొంచెం కాసేపు అలాగా మడిల్చడం, భక్తి గీతాలను అలిగించడం ఇవన్నీ చేయడం వల్ల కూడా ఏంటంటే మీ మనసులో ఏదైనా ఒత్తిడి ఉంటే అదే తెలియనటువంటి టెన్షన్స్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీ మనసు తిరగబడుతుందన్న నీ మనసు కూడా కన్యారాశి వరకు లాఫ్ట్ అండ్ టెన్షన్ పెట్టుకుని అయిపోతుంది. ఏదైనా చూస్తే
చిన్న చిన్న పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. తిరిగి మరలా కలుసుకోమందాం. నమస్కారం. కాబట్టి కన్యా రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.